నాలుగు రాష్ట్రాల ఒక కేంద్ర పాలిత ప్రాంతం రిజల్ట్స్కు సంబంధించిన డీటెయిల్స్ను కూడా ట్రాక్ చేద్దాము. అన్నిటికంటే ఉత్కంఠ రేపే బెంగాల్ విషయమే మనకు డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. రమేష్, బెంగాల్ ట్రెండ్స్ ఎలా చూస్తున్నారు? పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అయ్యాయి. ఇప్పటివరకు 38 చోట్ల టీఎంసీ, 27 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక చోట లెఫ్ట్ కూడా ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ ట్రెండ్స్ని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది రమేష్? దేశంలో 4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలు జరిగినప్పటికీ ఇప్పుడు రిజల్ట్ పైన పశ్చిమ బెంగాల్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుందనేది దేశం మొత్తం ఆసక్తిగా చూస్తుంది. మోడీ తొలి జమానాలో యూపీని టార్గెట్ చేసి ఉత్తరప్రదేశ్లో బీజేపీని ఎట్లా అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారో ఈసారి బెంగాల్ మీద అదే రకమైన కాన్సన్ట్రేషన్ చేశారు. మోడీతో పాటు అమిత్ షా, బీజేపీకి సంబంధించిన అధ్యక్షుడు నడ్డా అందరూ కూడా ఫోకస్ చేసి పశ్చిమ బెంగాల్లో ఎట్టి పరిస్థితుల్లో విజయం సాధించాలని కూడా బీజేపీ పట్టుదలతో ముందుకెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మోడీ, మమతా బెనర్జీ మధ్య ఎటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎటువంటి విమర్శలు, ఆరోపణలు చోటు చేసుకున్నాయో మనం బెంగాల్ రాజకీయం చూస్తే, బెంగాల్ రాజకీయ చిత్రం ఆవిష్కరించిన తీరు చూస్తే మనకు తెలుస్తుంది. ఎంత సీరియస్గా ఎలక్షన్ జరిగాయని చూడొచ్చు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ ఎన్నికలకు సంబంధించి, పోలింగ్కి సంబంధించి 8 దశలుగా పోలింగ్ జరిగింది. బెంగాల్లో 294 నియోజకవర్గాలకు గాను 292 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. అన్ని చోట్ల కూడా బీజేపీ, టీఎంసీ పోటీ చేసింది. అదేవిధంగా వామపక్షాలు, కాంగ్రెస్ ఒక కూటమిగా ఉండి 117 స్థానాల్లో వామపక్షాలు కాంటెస్ట్ చేస్తే, అదేవిధంగా కాంగ్రెస్ 91 స్థానాల్లో కాంటెస్ట్ చేసింది. ప్రముఖ మత గురువు పీర్జాదా అబ్బాస్ సిద్దికి కూడా వామపక్ష ఈ మహాకూటమి ఫ్రంట్లో కలిశారు. ఆయన కూడా 26 స్థానాల్లో పోటీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం వామపక్షాలు ఒకవైపు, మహాకూటమి వైపు, టీఎంసీ మరొక వైపు, బీజేపీ ఇంకొక వైపు కలిసి పోటీ చేశారు. త్రిముఖ పోటీ ఉంటుందని భావించారు. కానీ 3.5 దశాబ్దాల వామపక్షాల దానికి తెరదించుతూ గతంలోనూ, తర్వాత రెండోసారి అధికారం చేపట్టిన మమతా బెనర్జీ ఇక వామపక్షాల ఊసు లేకుండా చేశారు. అదే ఇప్పుడు ఆమె పాలిట శాపమైంది. వామపక్షాలను తీవ్రంగా అనగదొక్కడం, వామపక్షాలకు సంబంధించిన అగ్రనేతలను కూడా టీఎంసీలో చేర్చుకోవడం, బీజేపీకి ఒక స్కోప్ ఏర్పడింది. బీజేపీకి గత లోక్సభ ఎన్నికల్లో చూస్తే 22 లోక్సభ స్థానాలను గెలుచుకుంది, 18 టీఎంసీ గెలుచుకుంది. అదే బీజేపీ ఖచ్చితంగా తమకు బెంగాల్లో ఒక స్కోప్ ఉంది, ఖచ్చితంగా తాము గెలవగలమన్న విశ్వాసంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో రంగంలోకి దిగారు. ఆ మేరకు కూడా మమతా బెనర్జీకి గట్టి పోటీ ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్లో గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరైతే రాజకీయ సలహాదారుగా ఉండి ప్రశాంత్ కిషోర్ ఉన్నారో, మమతా బెనర్జీకి కూడా ఈసారి ప్రశాంత్ కిషోర్ అడ్వైస్ చేశాడు. పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ కార్యకలాపాలకు సంబంధించి ఒక వ్యూహాన్ని ఖరారు చేసే పని ప్రశాంత్ కిషోర్ చేశారు. ఒక ట్వీట్ కూడా చేశారు. బెంగాల్లో మమతా బెనర్జీ గెలవకపోతే తాను ఇంకా ఈ రాజకీయాలకు సంబంధించి కూడా తప్పుకుంటారని కూడా ప్రశాంత్ కిషోర్ ట్వీట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. టీఎంసీ ఇప్పుడు చూస్తే, ఇప్పటివరకు ఉన్న ఫలితాలు చూస్తే ఓరావరిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. క్రితంసారి గత అసెంబ్లీ ఎన్నికల్లో 45% ఓట్లతో 211 సీట్లు మమతా బెనర్జీ గెలిచింది. గత లోక్సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. 22 స్థానాలు లోక్సభ స్థానాలు గెలుచుకొని టీఎంసీ కేవలం 18 స్థానాలుగా. ఈ నేపథ్యంలోనే నందిగ్రామ్లో మమతా బెనర్జీ పోటీ చేసింది. నందిగ్రామ్లో ఆమె నామినేషన్ వేస్తున్న సందర్భంగా కూడా ఆమె పైన దాడి జరిగింది. ఆ దాడి నేపథ్యంలో కాలు కూడా ఫ్రాక్చర్ అయిందని ఆమె వీల్ చైర్లోనే ప్రచారం అంతా కూడా చేసింది. ఆ తర్వాత టీఎంసీకి సంబంధించిన ఒక మంత్రి మీద కూడా బాంబు దాడి జరిగింది. అనేక అల్లర్లు జరిగాయి. పోలింగ్ సందర్భంగా అనేక విధ్వంసకర సంఘటనలు కూడా చోటు చేసుకున్న నేపథ్యంలో ఒక బెంగాల్ భూమిపుత్రిగా చెప్పుకునే మమతా బెనర్జీ తను ఖచ్చితంగా ఎదుర్కొంటున్న మోడీని టార్గెట్ చేస్తూ ఆమె విమర్శలు చేశారు. మోడీ కూడా అదే స్థాయిలో, అమిత్ షా, జేపీ నడ్డా కూడా అదే స్థాయిలో మమతా బెనర్జీ మీద విరుచుకుపడ్డారు. శారదా కుంభకోణానికి సంబంధించి అల్లుడు దోచుకుంటున్నాడు, మమతా బెనర్జీ కనుక గెలిస్తే అల్లుడు దోచుకుంటాడు, మళ్ళీ బెంగాల్ని అల్లుడి చేతిలో పెడతారా లేదా తమ వైపు పెడతారా అని కూడా మోడీ, జేపీ నడ్డా కూడా ప్రచారంలో ప్రచారం చేసిన దృశ్యాలు. ఈ నేపథ్యంలో బెంగాల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడతాయా లేదా? ఇప్పటివరకు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే మనకు ఎడ్జ్ కనిపిస్తుంది. మమతా బెనర్జీ టీఎంసీ విజయం సాధించేటట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడున్న ఫలితాలు కనుక చూస్తే ఖచ్చితంగా ఇప్పటివరకు టీఎంసీ 42, బీజేపీ 36 స్థానాలు, అంటే కాస్త ఓరావరి పోరు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లెఫ్ట్ మాత్రం అంత ప్రభావం చూపుతారు. ఉత్తర బెంగాల్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహాకూటమి కాస్త ఓట్లు ఎక్కువగా వస్తాయి, ఆ ప్రాంతంలో బలంగా ఉంది, మైనారిటీ ఓట్లు ఎక్కువగా వస్తాయని భావిస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, ఐఎస్ఎఫ్ కలిసి ఈ 3 కూడా పోటీ చేసే నేపథ్యంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న హిందూ ఓట్లు, టీఎంసీకి వ్యతిరేకంగా ఉన్న
మైనార్టీ ఓట్లు కూడా ఎక్కువగా తమకు లాభిస్తాయని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కూటమి భావిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళతో ట్రావెల్ అయిన పార్టీలు కూడా ఏమాత్రం కూడా ప్రభావం చూపే పరిస్థితి కనిపిస్తలేవు. పోటీ బీజేపీ మధ్య టీఎంసీ మధ్య కొనసాగినట్లు మనకు స్పష్టంగా కనిపిస్తుంది. హోరాహోరీ పోరైతే సాగుతుంది. రమేష్, ఆద్యంతం ఉత్కంఠ. చెప్పండి. ఎస్ రమేష్, యాజ్ యూ సెడ్, ఇది త్రిముఖ పోర్లాగా కనిపించట్లేదు. లెఫ్ట్ కేవలం ఒకే ఒక్క చోట పోస్టల్ బ్యాలెట్ అయినప్పటికీ కూడా ఆధిక్యంలో ఉంది. 40 చోట్ల బీజేపీ, 42 చోట్ల టీఎంసీ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నాయి. విచ్ మీన్స్ చాలా క్లియర్ ఇండికేషన్ ఇది కేవలం స్ట్రైట్ ఫైట్ అనే విషయాన్ని మనకు చెప్తా ఉంది. 2002 గోద్రా అల్లర్ల తర్వాత ఇంతగా పోలరైజ్ అయిన ఎన్నికలు దేశంలో ఇంతవరకు జరగలేదనిపించింది నాకు. బెంగాల్లో మత ప్రాతిపదికన పోలరైజేషన్ బాగా జరిగినట్టుగా 2002 తర్వాత, గుజరాత్ తర్వాత అంత పెద్ద ఎత్తున పోలరైజేషన్ జరిగిన ఎన్నికలు ఇలాగే కనిపిస్తున్నాయి. రిజల్ట్స్ని బట్టి చూస్తూ ఉంటే కూడా పోలరైజేషన్ ఇంపాక్ట్ ఎంతో కొంత కనిపిస్తుందని చెప్పి అనిపిస్తూ ఉంది. రీజనల్ ఒకటి అండ్ మతం ఒకటి, ఈ రెండు ప్రభావం చూపిస్తున్నాయా? ఈ పోస్టల్ బ్యాలెట్ దాన్నే చెప్తోందా? ఇది ఈవెన్ ఈవీఎంలో సైతం రిఫ్లెక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా బెంగాల్లో ఒక మతపరమైన రాజకీయాలు ఈ ఎన్నికల్లో మనం స్పష్టంగా చూసాం. బీజేపీకి ఆయుధమైన హిందుత్వ నినాదంతోనే ముందుకు వెళ్ళింది. మమతా బెనర్జీ హిందుత్వ ఓట్లతో పాటు తనకు విస్తృతంగా ఉన్న మైనార్టీ ఓట్లను కూడా బీజేపీ కొల్లగొట్టేందుకు ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా టీఎంసీకి సంబంధించిన అగ్రనేతలను, టీఎంసీకి సంబంధించిన మైనార్టీ నేతలను, టీఎంసీకి సంబంధించిన హిందూ నేతలను అందరినీ కూడా బీజేపీలోకి చేర్చుకున్న సందర్భం చూస్తున్నాం మన ఎన్నికల సందర్భంగా. ఖచ్చితంగా బీజేపీ హిందూ ఓట్లని టార్గెట్ చేసుకుని ముందుకు పోయింది. ముస్లిం ఓట్లు, మైనార్టీలు, రోహింగ్యాలకు సంబంధించిన అంశాన్ని కూడా మమతా బెనర్జీ తెరపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు మన వామపక్షాల కూటమికి సంబంధించిన ఐఎస్ఎఫ్కి సంబంధించిన మరో ముస్లిం లీగ్గా కూడా బీజేపీ అభివర్ణించింది. ఒకవేళ వామపక్ష కూటమికి ఏమాత్రం ప్రభావం చూపకపోయినప్పటికీ హిందూ ఓట్లను పోలరైజ్ చేయడానికి ఐఎస్ఎఫ్కి సంబంధించిన అబ్బాస్ సిద్దికీని కూడా ముస్లిం లీగ్ పార్టీతో అభివర్ణించింది. ఇటు మమతా బెనర్జీ పైన అటాక్ చేస్తూ, కాంగ్రెస్ కూటమి, వామపక్షాల కూటమిని అటాక్ చేస్తూ హిందుత్వ ఓట్లను మొత్తం పోలరైజ్ చేసి పశ్చిమ బెంగాల్లో విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నం చేసింది బీజేపీ. అది ఏ విధంగా ఉండబోతుంది, మమతా బెనర్జీ దాడి ఏ విధంగా ఉండబోతుంది? మమతా బెనర్జీ చేసిన ప్రచారం నేరుగా మోడీ మీద అటాక్ చేసింది. మోడీకి సంబంధించిన విధానాలను తూర్పారపట్టింది. మోడీకి సంబంధించిన కరోనా నేపథ్యంలో చేసిన దేశంలో ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యాయనే అంశానికి సంబంధించి కూడా అనేక సిబిఐ దాడులు, ఐటీ దాడుల నేపథ్యంలో టీఎంసీ నేతలకు సంబంధించి ఎన్నికల సందర్భంలో కూడా చాలా చోట్ల దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా బీజేపీ కావాలని చేస్తుంది అంటూ కూడా ఒక ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే విధంగా టీఎంసీ ముందుకు వెళ్ళింది. బెంగాల్లో ఈ రకమైన వాతావరణం నేపథ్యంలో ఇప్పుడు చూస్తే ఓరాఓరి ఫైట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. బీజేపీ టీఎంసీ నువ్వా అన్నట్లు కొనసాగుతుంది. ఏం జరుగుతుందనేది చూద్దాం, కొద్దిసేపట్లో మనకు తెలిసే అవకాశం ఉంది. రైట్ రమేష్, అది ఒక కాంప్రహెన్సివ్ రిపోర్టు బెంగాల్కి సంబంధించి.